ఫ్రెండ్స్, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు ఊహించని అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, ఎండ్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు బిగ్ రిలీఫ్ లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయనపైన నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను వేశారు. దీనిపైన ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు హరీష్ రావును ఈ కేసులో అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులనే జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా హరీష్ రావును అరెస్ట్ చేయవద్దని పంజాగుట్ట పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణ మార్చి 3కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అలాగే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధాకిషన్ రావు కూడా ఊరట లభించింది. కాగా గతంలో హైదరాబాద్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత జి చక్రధర్ గౌడ్ అదేవిధంగా హరీష్ రావుపై ఫిర్యాదు చేశారు. హరీష్ రావు తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారని కంప్లైంట్లో పేర్కొన్నారు. తన ఫోన్తో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కూడా ఇంటెలిజెన్స్ విభాగం సహకారంతో ట్యాప్ చేశారని, దీని వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు హస్తం ఉందని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసినటువంటి కేసులో A1గా హరీష్ రావు, A2గా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణన్ అయితే పేర్కొన్నారు.